మహిళలకు భారీ గుడ్ న్యూస్. ఇక లక్షాధికారులు అయిపోండి. ప్రభుత్వం అదిరిపోయే పథకం. మహిళలకు అద్భుత అవకాశం అందుబాటులో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సాధికారితలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులు చేయాలని సంకల్పించింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే బ్యాంకు లింకేజ్ శ్రీనిధి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు విరివిగా రుణాలు అందజేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా కార్యాలయాల వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్కు మంచి స్పందన లభిస్తోంది. మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా ఏరియా లెవెల్ ఫెడరేషన్ సమైక్య సభ్యులు దీనిని నిర్వహిస్తున్నారు. తాను బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశానని, తనతో పాటు మరో నలుగురికి ఉపాధి లభిస్తుంది కాబట్టి తమ వద్ద టీ, కాఫీ, టిఫిన్స్, మీల్స్, పిండి వంటలు, పచ్చళ్ళు, పొడులు, స్వీట్స్, స్నాక్స్ ఇలా పలు రకాల నాణ్యత గల ఆహార పదార్థాలు లభిస్తాయని అంజలి చెప్తున్నారు. ఇవన్నీ తామే స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నామన్నారు. ప్రతిరోజు సరఫరా కూరగాయలు, ఇతరేతర వంట సామాగ్రిని తీసుకువచ్చి భోజనాన్ని మేమే తయారు చేస్తాం. దాంతోపాటు పిండి వంటలు, పచ్చళ్ళు ఇవన్నీ ఇంటి వద్ద తయారు చేసుకుని అవి ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తాం. నాణ్యత గల భోజనాన్ని కాస్త తక్కువ ధరకే అందిస్తున్నాం. 80 రూపాయలకే వెజ్, 100 రూపాయలకే నాన్ వెజ్ ఫుల్ మీల్స్ అందజేస్తున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్, మహిళా శక్తి క్యాంటీన్, గవర్నమెంట్ మహిళలు నిత్యం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటారు. ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగానే నడుస్తోంది. ఒకరి వద్ద పనిచేయడం కన్నా తామే ఇలా సొంతంగా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామంటున్నారు. ఇక్కడ టీ, కాఫీ, టిఫిన్స్, మీల్స్తో పాటు మిల్లెట్ ఐటమ్స్, పలు రకాల పిండి వంటలు కూడా లభిస్తాయని ఇక్కడికి వచ్చి కస్టమర్లు చెబుతున్నారు.